బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నగరంలో జడివాన కురుస్తోంది. కుంభవృష్టి వర్షంతో నగరంలో 10 గంటల్లోనే 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయవాడ చరిత్రలోనే ఆగస్టు నెలలో ఒక్క రోజులో ఇంత భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి. సిటీ మొత్తం ఎక్కడ చూసినా నదులు, చెరువుల్లా దర్శనమిస్తోంది. ఎక్కడా రోడ్డు కనిపించకుండా కేవలం వరద నీరే దర్శనమిస్తోంది. నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల మోకాళ్ల లోతు నీరు చేరింది. బస్టాండ్ మొత్తం జలమయమైంది. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో బస్సులు రోడ్లపైనే నిలిచిపోయాయి. లోపలికొచ్చే మార్గం లేక బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పాత బస్టాండ్ లోపలికి వరద నీరు చేరింది. మరో 24 గంటల వరకు బస్సులు బస్టాండ్ నుంచి బయటకొచ్చే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు సైతం నీటిలో వరదలో చిక్కుకుపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లోపలికి వర్షపు నీరు చేరింది. గదులన్నింటిలోకి నీరు చేరింది. 1 టౌన్ జెండా చెట్టు సెంటర్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నడుములోతు నీరు పారుతుండటంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అటు వీవీఐపీలు రోడ్లపైకి రావద్దని పోలీసులు సూచించారు. వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలని అధికారులు ఆదేశాలందాయి. బైకర్లు కూడా మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి రావద్దని అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారులపై బైక్లను అనుమతించొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రామవరపాడు రింగ్ రోడ్ నుంచి నిడమనూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దుర్గగుడి ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలవడంతో 3 బస్సులు, 1 లారీ అందులో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు మొగల్రాజపురం సున్నపు బట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడలో భారీ వర్షాలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే ట్రాక్ పూర్తి స్థాయిలో జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే విజయవాడకి సంబంధించి కూడా ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ నుంచి కనకదుర్గ వారధి వెళ్ళేటటువంటి హైదరాబాద్ వెళ్ళే రూట్కి బస్సులన్నీ కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్గా 3 బస్సులు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ రూట్ వెళ్ళేటట్టు విజయవాడ, భద్రాచలం ఒక బస్సు, అలాగే తిరువురు వెళ్ళడానికి మరొక బస్సు, అలాగే ఇంకోటి ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన మరొక బస్సు, 3 బస్సులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. దాదాపుగా బస్సులే మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఏదైతే పెట్రోల్ ట్యాంకు మరొకటి కూడా అక్కడ నిలిచిపోయిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఏదైతే విజయవాడ రైల్వే ట్రాక్ సంబంధించి దాదాపుగా నీళ్ళన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి అంటే కృష్ణా కెనాల్ మించి ఉన్న వారధికి సంబంధించి ఉంటుంది. మొత్తం 4 సంబంధించిన వాహనాలు ఇక్కడ ఇరుక్కొని పోయినాయి. పూర్తి స్థాయిలో నీళ్లలో నిలిచిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్పై దాదాపుగా 10 అడుగుల పైన కూడా నీళ్ళన్నీ కూడా లోతట్టు లోపలికి ఇరిగిపోయిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకవైపు నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సంబంధించి ఎక్కడికక్కడ రాకపోకలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు రైల్వే స్టేషన్, మరొక వైపు బస్ స్టాండ్, రెండింటికి సంబంధించి కూడా ఇదే పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి
విజయవాడ అంటే కనకదుర్గం వారధి వైపు అంటే హైదరాబాద్ వెళ్ళటానికి ఉన్న రూటు మొత్తం కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు 3 బస్సులు, ఒక పెట్రోల్ ట్యాంకు, మరొక వైపు చూసుకుంటే కనుక ఇంకొక వైపు ఆర్టీసీ బస్టాండ్లోకి వెళ్ళటానికి మరొక బస్సు కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మచిలీపట్నానికి సంబంధించిన బస్సు అక్కడ నిలిచిపోయింది. దాదాపుగా ఒక మనిషి కూడా అక్కడ ఉన్నాడు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపుగా మనిషి మునిగిపోయే స్టేజీలో ఉన్నారు. నీళ్ళన్నీ కూడా అక్కడ ఒక మనిషి మునిగిపోయే స్టేజీకి నీళ్ళు ఉన్నాయి. సో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పరిస్థితి అయితే ఇదే రకంగా కొనసాగుతుంది. మరొక వైపు ఆ పక్కనే బస్సు కూడా అదే స్థాయిలో కూడా అంటే దాదాపుగా 8 నుంచి 15 అడుగుల మేరకు నీళ్లలో బస్సు అయితే అక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న అర్ధరాత్రి నుంచి బెజవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోకలకి అంటే హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. కానీ ప్రధానమైన రహదారి ఏదైతే ప్రధానమైన రహదారి ఇప్పుడు మనం చూసుకుంటున్నామో విజయవాడ బస్టాండు, అలాగే ఇంకొక పక్క రైల్వే స్టేషన్, ఈ రెండు కూడా పక్కపక్కనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది. సో ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా వరద నీరు చేరుకోవటం, ఇంకొక వైపు ఈ స్థాయిలో జరగాల్సిన భారీ స్థాయిలో నీరు రావటం. సో మొత్తం మీద చూసుకుంటే గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి ఎక్కడికక్కడే వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయవాడ హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 15 అడుగుల మేర నీరంతా కూడా ఇక్కడ నిలిచిపోయింది. ఇక్కడైతే 4 వాహనాలు నిలిచిపోయినాయి. ఒక బస్సు, 2 బస్సులు, ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, మరొకటి పెట్రోల్ బంకు, 3 కూడా ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో కురుస్తున్న ఈ వర్షాలకు సంబంధించి దాదాపుగా పూర్తి స్థాయిలో ఇది సెటరేట్ అవ్వాలంటే ఇంకొక 24 గంటలు సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు చాలా చోట్ల అంటే పూర్తి స్థాయిలో అవతల వైపు కూడా అంటే బ్యారేజీ అవతల వైపు పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో అటువైపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా దాదాపుగా ఒక 3 నుంచి 4 బస్సులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 5 నుంచి 6 బస్సుల వైపు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఆర్టీసీ బస్సుకు సంబంధించి తొలగించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. ఆ నిలిచిపోయిన బస్సుని తిరిగి మరమ్మతులు చేసి లోపలికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ డ్రైవర్లు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలకు సంబంధించి కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ స్థాయి వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం రాకపోకలంతా కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకి విజయవాడలో దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత మొదటి స్థాయిలోనే ఈ స్థాయిలో వర్షాలు పడినాయి అని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఎప్పుడూ జరగని రీతిలో ఈ స్థాయిలో వర్షాలు వానలు కురవటంతో ఇటు ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో చిన్నాభిన్నమైంది. ఒకవైపు కార్పొరేషన్ అయితే అసలు ఉందా లేదా అనుమానాన్ని కూడా ప్రజలైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మంత్రులు మాత్రం ట్విట్టర్ల వేదికగా ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా క్షేత్రస్థాయికి వచ్చి ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో కానీ లేకపోతే మిగిలిన విషయంలో కానీ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపుగా 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు ఈ స్థాయిలో కురుస్తుంటే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించే నేతలు కూడా లేరని చెప్పి ప్రజలైతే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఏదైతే మనం ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపుగా 8 బస్సులు పూర్తి స్థాయిలో నీటిలో చిక్కుపోయిన సంఘటన ఇది చూస్తున్నాం. ఇది ప్రస్తుత పరిస్థితి. ఓటు స్టూడియో.